వేమన విజ్ఞాన కేంద్రం సమ్మర్ క్యాంపు ద్వారా మేము ఇచ్చేసినాము. సమ్మర్ క్యాంప్కి ఒక 3 బ్యాచెస్ ఉన్నాయి. డిఫరెంట్ బ్యాచెస్, డ్యాన్స్ అని, తర్వాత ఇంకోటి మ్యూజిక్ అని, కర్రసాము, తర్వాత కంప్యూటర్ క్లాసెస్, చక్కని ఇది సూచిరాత, స్పోకన్ ఇంగ్లీషు, చక్కని తెలుగు ఎలా మాట్లాడాలి, ఎలా రాయాలి అని అనేకమైన విషయాల మీద ఆటలు పాటలు వాటి మీద మన వేమన విజ్ఞాన కేంద్రంలో వేసవి శిబిరం పెట్టాం. అంటే ఈరోజు సండే అయితే బాగుంటుంది కదా పిల్లలకి, నెక్స్ట్ వీక్ అయిపోతుంది కాబట్టి వేసవి శిబిరము వాళ్ళని బయటకు కూడా తీసుకెళ్తే సైన్స్ సెంటర్ అయితే ఏమిటంటే వాళ్ళు మూఢనమ్మకాల్లో మునిగిపోకుండా కాస్త విజ్ఞానం పరంగా ముందుకెళ్తారు, వాస్తవంగా ఏంటి వాట్ ఈజ్ ఇట్ అనేది చూస్తారు కదా అనే ఉద్దేశంతో ఇక్కడికి పిల్లల్ని తీసుకురావడం జరిగింది. సైన్స్ షో కావచ్చు, తర్వాత ప్లానిటోరియం కావచ్చు, 3D షో కావచ్చు, పిల్లలు చాలా చక్కగా ఎంజాయ్ చేసినారు. మేడం వాళ్ళు ఇద్దరు వచ్చారు, మన జ్యోతి మేడము, అమరావతి మేడము, మన రఫీ సారు, మన ఇది ముఖేష్ గారు. చాలా చక్కగా, ఎంత చక్కగా అంటే పిల్లలు భలే డిసిప్లైన్గా ఉన్నారు. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు దే ఆర్ వెరీ మచ్ డిసిప్లైన్డ్, చాలా చక్కగా ఉన్నారు. ఐ సెల్యూట్ పేరెంట్స్ ఫర్ సెండింగ్ దేర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ ట్యూషన్ చెప్పు? వేమన విజ్ఞాన కేంద్రం. ఏమేమి నచ్చాయి ఇక్కడికి వస్తే? చెస్, డ్రాయింగ్, మ్యూజిక్ క్లాస్, డాన్స్ క్లాస్ అన్నీ నచ్చాయి సార్. ఇవాళ ఏమేమి నచ్చాయి? అందరితో కలిసి ఇక్కడికి రావడం, సైన్స్ సెంటర్కి రావడం, అందరితో కలిసి ఎంజాయ్ చేయడం చాలా నచ్చింది సార్. మళ్ళీ వస్తావా అయితే ట్యూషన్కి? మళ్ళీ ఇక్కడికి వస్తావా? వస్తాను. ఇంకెక్కడ పిలిచిపోయినా సైన్స్ ప్రోగ్రామ్స్కి వస్తావా? వస్తాను. వెరీ గుడ్. నీ పేరే అన్నాను? నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం రావడం సైన్స్ సెంటర్కి. నేను ఇది ఎప్పుడు చూడలేదు, చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను, కానీ చాలా బాగుంది. మా ఫ్రెండ్స్తో నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. యాక్చువల్లీ మా మమ్మీ ఫస్ట్ వద్దన్నారు, బట్ నేనే అడిగి వచ్చాను. ఇక్కడ నేను కానీ మిస్ అయ్యింటే చాలా మిస్ అయ్యేదాన్ని. ఇక్కడ ట్రీస్, డైనో పార్క్, మంచి ప్లే గ్రౌండ్, అండ్ అక్కడ మేము లంచ్ ఎంజాయ్ చేసాము. ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి, ప్లానెటోరియం అండ్ 3D ఎఫెక్ట్, స్క్రీన్, థియేటర్, సైన్స్ షో, ఇలా చాలా చూసాము. దాంతో నాకు బాగా నచ్చింది ప్లానెటోరియం. అక్కడ రెక్లైనర్స్లో కూర్చొని పైన చూస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా అందరూ విజిట్ చేయండి. థ్యాంక్ యూ. నా పేరు కే దీప్తి. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నేను జగన్మాత ఇంగ్లీష్ హై స్కూల్ చదువుతున్నాను. నేను వేమన విజ్ఞాన కేంద్రం వారి తరపు నుంచి నేను సైన్స్ సెంటర్కి వచ్చాను. ఇక్కడ నేను 3D మూవీస్ చూశాను, అలాగే సోలార్ సిస్టమ్ గురించి, సన్ గురించి, వాటి గురించి విన్నాము. ఇంకా మేము ఇక్కడ కొన్ని గేమ్స్ కూడా చాలా ఆడాము. ఇక్కడ అందరూ గెట్ టుగెదర్ లాగా అందరూ చాలా హ్యాపీగా ఇక్కడ అందరూ బాగా ఆడుకున్నాము. అలాగే మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు వేమన విద్యా కేంద్రం వారికి థ్యాంక్స్ చెప్తున్నాము. మాకు ఒక మ్యాజిక్ షో ద్వారా నైట్రోజన్ యొక్క గ్యాస్ యొక్క యూజెసెస్ గురించి చెప్పారు. వాటి ఎంత జాగ్రత్తగా, వాటికి ఏ ఫీల్డ్లో ఉపయోగపడుతుంది, ఆ తర్వాత వీటి యొక్క యూజెస్ ఎలా ఉంటాయి అనేది కూడా మాకు చక్కగా వివరించినందుకు, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మీకు కూడా మేడం. ఎక్సలెంట్ షో, 3D picture, the animals, water animals and different animals living on the earth. So we learned so many things about, actually we do not know the technical terminology, but still we understand a lot about the sun, planets, water animals, different animals and the trees. Excellent, marvelous. No words to express how we are happy and we are indebted to all those who provided this excellent opportunity. Thank you so much. Thank you. నా పేరు ఎం హారిక. నేను వేమన విజ్ఞాన కేంద్రంలో సమ్మర్ కోర్సుగా జాయిన్ అయ్యాను. అక్కడ వాళ్ళు ప్రతి సండే ఏదో ఒక కొత్త విషయంతో వస్తారు. అదేవిధంగా ఈ సండే సైన్స్ సెంటర్లో మమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చారు. ఈ సైన్స్ సెంటర్లో మాకు ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. పైగా ఎంతో విజ్ఞానాన్ని తెలియపరిచే మా ఆబ్జెక్ట్స్ని కూడా మేము చూసినాము. ఇక్కడ చాలా ఎక్కువ చూసిన చెట్లు ప్రశాంతంగా ఉన్నాయి కాబట్టి చల్లని వాతావరణంలో మేమందరం చాలా బాగా ఆడుకున్నాము. అదేవిధంగా ఎన్నో కొత్త విషయాన్ని తెలుసుకున్నాము. ఈవేళ ఎక్కడికి వచ్చావు నువ్వు? ఎవరు తీసుకొచ్చారు నిన్ను? ఏ సార్ వాళ్ళు? రఫీ సార్ వాళ్ళు తెచ్చారా?
ఓకే, బాగా ఎంజాయ్ చేస్తున్నావా? ఏమేమి చూసావు? 3D షో, మిల్కీ వే గెలాక్సీ ఎక్స్పెరిమెంట్. నీ చూసావా? ఇప్పుడేం చేస్తున్నావు? ఆడుకుంటున్నాను. ఏం ఆడుతున్నావు? అవునా, బాగా నచ్చిందా? ఓకే, వెరీ గుడ్.